దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ ఒంటరి పరిస్థితిలో, ఒంటరి బాధలో అందరూ విడిచిపెట్టేసిన దేవుడు నీకు సమీపంగానే ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క సమయంలో అందరూ ఉంటారు మనతో, కానీ మన పరిస్థితిని బట్టి మన లోపల ఒంటరితనం ఉంటుంది. ఒక్కొక్కసారి మన పరిస్థితిని బట్టి మన ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు, మన పరిస్థితులు బాగాలేనప్పుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఒంటరిగానే ఉంటాం. ఏ విధంగా మనం ఒంటరిగా ఉన్నా, మన హృదయం ఒంటరితనంతో బాధపడుతూ రాత్రంతా కన్నీరు కారుస్తూ మూలుగుతూ దేవునికి మొర్ర పెడతా ఉంటారు చూడండి. ఆ మొర్ర ఖచ్చితంగా దేవుని ఎద్దకు చేరుతుంది. ఆ మూలుగుల దేవుడు వింటూ ఉన్నారు. కాబట్టి మన ఏ కన్నీటి బొట్టు, ఏ ప్రార్థన ఎన్నడూ వ్యర్థంగా పోదు. మనుషులందరూ విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకి సమీపంగా వచ్చే దేవుడు. మన ఒంటరితనంలో దేవుడు మన పక్షముగా ఉండి, మనతో ఉండి మనల్ని ఓదార్చే దేవుడు. మనుషులు మనల్ని మర్చిపోతారండి. మన పరిస్థితి బాగోపోతే ఖచ్చితంగా మర్చిపోతారు మనుషులు. కానీ మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మన పరిస్థితి బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు, మన పరిస్థితి బాగాలేనప్పుడు అందరూ విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు మన పరిస్థితి బాగాలేనప్పుడు ఇంకా మనకి సమీపంగా వచ్చి మనల్ని ఓదార్చే దేవుడు, మన ఒంటరితనంలో మనతో ఉండే దేవుడు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 91వ కీర్తన 15వ వచనము. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండెదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ఆయన మంచి మాట, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో వాగ్దానం చేస్తూ ఉన్నారు, శ్రమలో నేను నీకు తోడై ఉన్నాను అని. శ్రమ వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టేస్తారండి, పారిపోతారు మనుషులు. అసలు మనం పక్కనే ఉన్నా సరే మనం ఎవరమో తెలియదు అన్నట్లు. అదే మన పరిస్థితి బాగుంటే మా వాళ్ళే అండి, మాకు తెలుసున్న వాళ్ళండి, మా ఊరు వాళ్ళండి, మా బంధువులండి అని చెప్తారు. కానీ మన పరిస్థితి బాగోపోతే మనం పక్కనే ఉన్నా సరే ఎవ్వరు మనల్ని పట్టించుకోరు. కానీ శ్రమలో నేను అతనికి తోడై ఉండేదని అంటున్నారు దేవుడు. మనకి శ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనతో ఉండేది మన దేవుడు మాత్రమే అండి. మన బాధలో మనకు ఓదార్పు ఇచ్చేది మన దేవుడే. మనం పడిపోయినప్పుడు మనం లేవనెత్తేది మన దేవుడే అండి. మన నిందని దీవెనగా, అవమానమును ఆశీర్వాదకరంగా మార్చే దేవి మన దేవుడే. అవమానముల రెట్టింపు ఘనత చేత దేవుడు నింపుతున్నారు. కాబట్టి అందరూ విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితులను విడిచిపెట్టే దేవుడు కాదండి. మనము ఆయన చిత్తానుసారంగా జీవిస్తాం. ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు, ఆయనతో సాహసము చేస్తూ ఉన్నప్పుడు అన్ని వేళలా దేవుడు మనతోనే ఉండే దేవుడు. మనుషులు మరిచిపోవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ మర్చిపోరు. మన ప్రార్థన కానీ, మన కన్నీరు కానీ, మనము పెట్టిన మూలుగులు కానీ, మొర్ర కానీ దేవుడు ఎన్నడూ మరిచిపోరండి. మన ప్రార్థనకు ఆయన చెవి యొగ్గుతున్న దేవుడు. కాబట్టి మన బాధలో మనము మనుషుల యొద్ద కానీ, లోకము యొద్ద కానీ మన బాధ కొరకు చెప్పి వాళ్ళ నుంచి ఓదార్పు పొందాలని మనం అనుకోవద్దు. కానీ మన దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని ఉంటుండగా ఆయన మనకి మన ఒంటరితనంలో, మన బాధలో, ఈ విరిగి నలిగిపోయిన హృదయముతోటి మనము దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన వల్ల దేవుడు మనకి విడుదల అనుగ్రహిస్తున్నారు. కాబట్టి దేవుడు మన ఒంటరితనంలో మనకు విడుదల ఇస్తూ ఉండగా, మనకు సమీపంగా ఉండి మనల్ని ఓదారుస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరికి కన్నులు మూసుకుని ప్రేర్లోకి భావించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం నా మా జీవితంలో నూరంతలుగా ఫలించిన కాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములను క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక.
దేవుని మాట పరిచర్యలో పాలి భాగస్థులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాత సన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామందు ప్రతిమాని వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.